హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మిస్ గ్రీనరీ. ఈ రోజు వీడియోలో మందార మొక్కలు పూలు బాగా పుయ్యాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి పాటింగ్ మిక్స్ తీసుకోవాలి, అలాగే మందార మొక్కల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మొగ్గలు వస్తూ ఉంటాయి కానీ అవి ఫ్లవర్స్ అవ్వకుండా రాలిపోతూ ఉంటాయండి. అలాగే ఆఫిడ్స్, మిల్లీ బగ్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ప్లాంట్ హెల్దీగా పెరగాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలనేది కూడా ఈ రోజు వీడియోలో అయితే చూసేద్దాము. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ అయితే ఫాలో చేయండి. ఇంకా మందార మొక్కలు ఫస్ట్ అయితే పాటింగ్ మిక్స్ అండి. పాటింగ్ మిక్స్ ఎప్పుడు కూడా మందార మొక్కలకి వెల్ డ్రైన్ గా ఉండాలండి. వెల్ డ్రైన్ గా ఉంటేనే మందార మొక్కల గ్రోత్ బాగుంటుంది. మనం కుండీలో నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లు కుండీలో నిలబడకుండా కింద నుంచి వెళ్ళిపోయేలాగా మనం పాటింగ్ మిక్స్ అయితే తీసుకోవాలండి. పాట్ కి హోల్స్ కూడా బాగా వేసుకోవాలి. సిమెంట్ పాట్ అయితే 1-2 హోల్స్ వేసుకున్నా సరిపోతుందండి. అదే ప్లాస్టిక్ పాట్ కనుక తీసుకుంటే కొంచెం హోల్స్ ఎక్కువగా వేసుకోవాలి. పాటింగ్ మిక్స్ వచ్చేసి మనకి సాయిల్ 30%, శాండ్ 40%, కంపోస్ట్ 30% తీసుకోవాలండి. కంపోస్ట్ మనం వర్మి కంపోస్ట్ తీసుకోవచ్చు, లేదంటే పశువుల ఎరువు కానీ ఏదైనా తీసుకోవచ్చు అండి. ఏదైనా ఒక ఎరువు అయితే 30% తీసుకోవాలి. అలాగే 5% వేపపిండి అయితే మిక్స్ చేసుకోవాలండి. వేపపిండి వేయడం వల్ల వేర్లకి రూట్ రాట్ రాకుండా ఉంటుంది, అలాగే ఫంగస్ రాకుండా కూడా ప్లాంట్ కి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి వేపపిండి అయితే ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాలండి. ఇక పాట్ సైజ్ అండి. పాట్ సైజ్ ఎప్పుడు కూడా మొక్కని బట్టి మనం పాట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే మనం నాటు మందారాలు తీసుకున్నాం అనుకోండి, మనకి పాట్ సైజ్ కొంచెం పెద్దగా ఉండాలి. 10 ఇంచ్ నుంచి మనకి 12 ఇంచ్ 14 ఇంచ్ కూడా తీసుకోవాల్సి వస్తుందండి. ప్లాంట్ రకాన్ని బట్టి ఎర్ర మందారాలు, నాటు మందారాలు, ముద్ద మందారాలు ఉంటాయి కదా, వాటికైతే కొంచెం పెద్ద పాట్స్ తీసుకోవాలి. అదే డ్రాఫ్ట్ వెరైటీ తీసుకుంటే మనం 8 ఇంచ్ తీసుకున్నా కానీ సరిపోతుందండి. అమెరికన్ వెరైటీ కానీ, లేదా పూణే వెరైటీ కానీ, లేదంటే బేబీ మందారం అంటాము, చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి, ఎక్కువగా వస్తాయి. అవి కానీ తీసుకుంటే మనకి 8 ఇంచ్ పాట్స్ అయినా కానీ చక్కగా సరిపోతాయి. 8 ఇంచ్ పాట్ లో కూడా మంచిగా ఫ్లవర్స్ వస్తాయండి. ఇక సిమెంట్ పాట్ మంచిదా, ప్లాస్టిక్ పాట్ మంచిదా అంటే ఖచ్చితంగా సిమెంట్ పాటే బెస్ట్ ఆప్షన్ అండి. లేదు మనకి వెయిట్ ఎక్కువ అయిపోతుంది, ప్లాస్టిక్ పాట్సే బాగుంటాయి అనుకుంటే స్టాండ్స్ అయినా ఏర్పాటు చేసుకోవాలండి. ఇక ఫెర్టిలైజర్ అండి. ఫెర్టిలైజర్ అన్ని మొక్కలకైతే మనం డిఏపి ఇస్తాం కదా, కానీ ఈ ప్లాంట్ కి అయితే డిఏపి ఇవ్వకూడదు, ఎన్పికే ఇవ్వచ్చండి. ఎన్పికే కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక 10 గ్రామ్స్ ఇవ్వచ్చు. అది పాట్ సైజుని బట్టి 8 ఇంచ్ 10 ఇంచ్ పాట్స్ కి అయితే 10 గ్రామ్స్, లేదు లిక్విడ్ రూపంలో ఉన్నదైనా కానీ తీసుకోవచ్చు ఎన్పికే. డిఏపి మాత్రం ఈ ప్లాంట్ కి అస్సలు ఇవ్వకూడదండి. నేనైతే ఎన్పికేతో పాటుగా మస్టర్డ్ కేక్ పౌడర్, అలాగే నీమ్ కేక్ పౌడర్ అయితే మిక్స్ చేసి వేస్తాను. చాలా బాగా పనిచేస్తుందండి. అది ఎలా వేస్తాననేది ఈ రోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. నేను 4 స్పూన్స్ మస్టర్డ్ కేక్ పౌడర్, అలాగే నీమ్ కేక్ పౌడర్ మిక్సింగ్ అయితే నా దగ్గర ఉందండి, అది తీసుకుంటున్నాను. 1 స్పూన్ ఎన్పికే అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇది కలిపింది లేదు అనుకుంటే కనుక 3 స్పూన్స్ మస్టర్డ్ కేక్ పౌడర్, 1 స్పూన్ ఎన్పికే, 1 స్పూన్ నీమ్ కేక్ పౌడర్ తీసుకొని మూడింటిని కూడా చక్కగా మిక్స్ చేసేసి పాట్ సైజుని బట్టి ఇవ్వాలండి. 8 ఇంచ్ 10 ఇంచ్ పాట్స్ కి అయితే 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇంకా పెద్ద పాట్స్ అయితే గనక 1.5 స్పూన్ 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు అండి. అదే మనం ఇంకా చిన్న పాట్స్ గనక వేస్తున్నట్లయితే 1/2 స్పూన్ వేసుకోవచ్చు. అలా పాట్ సైజు అలాగే ప్లాంట్ సైజుని బట్టి మనం ఈ క్వాంటిటీని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఈ ఫెర్టిలైజర్ని మనం నెలకు ఒక్కసారి ఇస్తే చాలండి. 15 రోజులకు ఒకసారి అవసరం లేదు. నెలకు ఒక్కసారి ఫెర్టిలైజర్ ఇస్తే పూలు కూడా చాలా బాగా వస్తాయండి. ఇక ఈ ప్లాంట్ ని మనం ఎలాంటి ప్లేస్ లో ప్లేస్ చేసుకోవాలి అంటే బాగా ఎండ తగిలే ప్లేస్ లోనే ప్లేస్ చేసుకోవాలండి. కనీసం 5 నుంచి 6 గంటలు ఎండ అయితే అవసరం. బాగా ఎండ తగిలేలాగా ప్లేస్ చేసుకుంటేనే ప్లాంట్ బాగా వస్తుంది, ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి. వచ్చిన మొగ్గలు వచ్చినట్లు మనకి ఫ్లవర్స్ అవుతాయి. ఫ్లవర్స్ రాలిపోవడానికి ఫస్ట్ రీజన్ అయితే సన్లైట్ తక్కువగా ఉండడం. అలాగే సెకండ్ రీజన్ వచ్చేసి మనకి ప్లాంట్ కి మిల్లీ బగ్స్, అఫిడ్స్ ఉన్నప్పుడు కూడా ఈ మొగ్గలు అనేది రాలిపోతూ ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఓవర్ వాటరింగ్ అండి. ఓవర్ వాటరింగ్ అయినప్పుడు కూడా మొగ్గలు రాలిపోవడం, అలాగే ఆకులు పండిపోవడం అవుతుందన్నమాట. కాబట్టి ఓవర్ వాటరింగ్ అవ్వకుండా చూసుకోవాలండి. అలాగే కుండీలో నీళ్లు నిలబడకుండా కూడా చూసుకోవాలి. అలాగే ఈ ప్లాంట్ ని మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలండి. ఒక కొమ్మకి ఫ్లవర్స్ వచ్చి ఫ్లవర్స్ అంతా అయిపోయింది అన్నప్పుడు ఆ కొమ్మని మనం కట్ చేయాలి. అలా కట్ చేస్తేనే మళ్ళీ అక్కడ నుంచి తొందరగా చిగురు వచ్చి మనకి ఫ్లవర్స్ అనేది వస్తాయండి. అలాగే వదిలేసాము అంటే ఒకటే కొమ్మగా బారుగా వెళ్తుంది కానీ ఫ్లవర్స్ తక్కువగా వస్తాయి. కాబట్టి ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ఇక మందార మొక్కల్లో మెయిన్ ప్రాబ్లం అండి మిల్లీ బగ్స్. మిల్లీ బగ్స్ వచ్చినప్పుడు మనం ప్లాంట్ కి 1 లీటర్ వాటర్ లో 3 ml వేప నూనె, అలాగే 2 ml ఏదైనా ఒక షాంపూ అయితే మిక్స్ చేసి, షాంపూ కానీ విమ్ లిక్విడ్ కానీ ఏదైనా పర్వాలేదండి, ఏదైనా మిక్స్ చేసి వాటర్లో
మొక్క మొత్తం తడిసేలాగైతే స్ప్రే చేసుకోవాలండి. ఇలా స్ప్రే చేయడం వల్ల మెల్లి బగ్స్ అవి రాకుండా ఉంటాయి, వచ్చినవి కూడా తగ్గిపోతాయి. రాకుండా ఉంటే 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే రాకుండా ఉంటాయండి. వచ్చిన తర్వాత తగ్గించుకోవాలంటే ప్రతి వారానికి ఒకసారి అయితే స్ప్రే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.